డియర్ స్టూడెంట్స్, ఏ ర్యాంకుకి ఏ కాలేజీ? మరి తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీలు 66 ఉన్నాయి కదా. 66 మెడికల్ కాలేజీల్లో మరి మీకు వచ్చిన ర్యాంకుకి మీకు వచ్చే ఎంబీబీఎస్ కాలేజీ ఏందో ఒక్కసారి చూసేద్దాం. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కింద 2025 కట్ ఆఫ్ ర్యాంకుల ఆధారంగా 2026లో అవకాశాలపై అంచనా. ప్రభుత్వ కాలేజీలో లక్షలోపు ర్యాంకులకు ఎక్కువ పోటీ అయితే ఉంది. మరి లక్షలోపు ర్యాంక్ ఉందనుకో, ఆల్ ఇండియా ర్యాంక్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. లక్షలోపు ఉందనుకో ఎక్కువ పోటీ. కొత్త ప్రభుత్వ కాలేజీలో మరింత దిగువ ర్యాంకులకు ఛాన్సు. ప్రైవేట్ కన్వీనర్ కోటాలో 2.7 లక్షల ర్యాంకుల వరకు సీట్లు అయితే వస్తాయంట. మరి రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీటు విద్యార్థుల కోసం కాళోజీ నారాయణ విశ్వవిద్యాలయం నిర్వహించే కన్వీనర్ కోటా కౌన్సిలింగ్పై పడింది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాక 13 నుంచి రాష్ట్ర కోటా కౌన్సిలింగ్ మొదలవుతుంది. గత ఏడాది కౌన్సిలింగ్లో ఏ రాష్ట్ర ర్యాంకులకు ఎక్కడ సీట్లు దక్కనేది ఈ విద్యార్థులకు మార్గదర్శకంగా మారుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎవరైనా చూస్తారు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు అనమాట అది స్టూడెంట్స్. మరి నీటి ఫలితాలు ఎన్టీఏ ఇచ్చే దేశవ్యాప్త ర్యాంకుకే ఏఆర్ తెలంగాణలో కాంపిటేటివ్ అథారిటీ కూడా దరఖాస్తు చేసిన అర్హులైన అభ్యర్థులకు కాలేజీ వర్సిటీ స్థానికత కేటగిరీ రిజర్వేషన్లు తదితర నిబంధనలు క్రమవిద్యకి స్టేట్ మెరిట్ ర్యాంక్ అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ స్టేట్ మెరిట్ ర్యాంక్ వచ్చాను కదా. ఈ లెక్కన రాష్ట్రం నుంచి 38,021 మంది ఏఆర్ కింద అర్హత పొందారు. అధికారిక మెరిట్ జాబితాలు ఒక్కో అభ్యర్థికి స్టేట్ మెరిట్తో పాటు నీట్ ర్యాంకుకు 2 వేరు ఉంటాయి. ఉదాహరణకు మరి ఈ సంవత్సరం ఆల్ ఇండియా కోటాలో ర్యాంకు వచ్చిన వీరయ్య గారి సాహు స్టేట్ మొదటి ర్యాంక్ వచ్చింది. గత సంవత్సరము ఇతనికి స్టేట్లో మొదటన ఆల్ ఇండియా ర్యాంక్ ఏదో వచ్చింది. మరి గత సంవత్సరం కౌన్సిలింగ్ మెరిట్ జాబితాలు ఒక్కో అభ్యర్థికి రాష్ట్ర మెరిట్ 989 కాగా నీట్ ర్యాంకు 65,090గా ఉంది. ఈ లెక్కన స్టేట్ ర్యాంక్తో సంబంధం లేకుండా జాతీయ ర్యాంక్స్ ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మనకి సీట్లు కేటాయించేటప్పుడు ఎంసెట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగానే ఇస్తారు. ఎప్పుడైనా సరే స్టేట్ ర్యాంక్తో సంబంధం లేదు. లక్ష రావచ్చు, 1,50,000 రావచ్చు, 2 రావచ్చు, 2 లక్షలు రావచ్చు. ఎందుకంటే స్టేట్ ర్యాంక్ అనేది మనము ఇంటర్నల్గా మాట్లాడుకోవడానికి పనికి వచ్చేది, కానీ మరి సీట్లు కాదు. సీట్లు అయితే మరి ఈ కౌన్సిలింగ్లో తెలంగాణ కౌన్సిలింగ్ అని, ఆంధ్ర కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారమే వీళ్ళకి సీట్స్ అయితే అలోకేట్ చేయడం అయితే జరుగుతుంది. మరి గాంధీ, ఉస్మానియా, కాకతీయ వంటి పాత ప్రభుత్వ కళాశాలకు పోటీ తీవ్రంగా ఉంటుందంట. ఇక్కడ చూసారా, ప్రభుత్వ కాలేజీలు ఎక్కువ ఎక్కడ అవకాశము. ఇక్కడ చూసేది 2025లో తొలి దశలో ఉస్మానియాలోని ఓసీ అభ్యర్థులకు 681 ర్యాంకు, 2,915 వంటి అత్యుత్తమ నీట్ ఆల్ ఇండియా ర్యాంకుల వద్ద సీట్ల కేటాయింపు జరిగింది. అయితే కేటగిరీ ఆధారంగా కటాఫ్లో భారీగా తేడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప కేటగిరీలు, ఈడబ్ల్యూఎస్, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలు కలిసినప్పుడు అదే కాలేజీలో సీటు చివరి ర్యాంకుకు మారుతుంది. 2025లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ వైద్య కళాశాలలో పాత ప్రభుత్వ కళాశాలలో పోలిస్తే చివరి ర్యాంకులు దిగువకు వెళ్తాయి. ఎందుకంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఏంటంటే అంత టాపర్స్ జాయిన్ అవ్వరు. ఇంకా సపోజ్ ఎవరైనా టాపర్స్ ఉన్నారంటే ఉస్మానియా, గాంధీ, ఈఎస్ఐ, కాకతీయ మెడికల్ కాలేజ్ ఇలా వెళ్ళిపోతారమ్మా, గుర్తుపెట్టుకుని. ముఖ్యంగా రాష్ట్రంలోని కొత్త జిల్లాల వైద్య కళాశాలలో చివరి రౌండ్లలో సీట్ల కోసం పోటీ తగ్గింది. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగితే 1,00,000 నుంచి 1,50,000 వరకు ర్యాంకులు కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పోటీ పడే అవకాశం ఉంది. రిజర్వేషన్ కేటగిరీలోని ఏ పరిధి మరింత దిగువకు వెళ్ళవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో కన్వీనర్ కోటా కింద ప్రైవేట్ కళాశాలలో చూసినట్టయితే కన్వీనర్ కోటా ఉంది కదా. గత ఏడాది చివరి దశలో గణనీయంగా దిగువ ర్యాంకులకు కూడా సీట్లు వచ్చాయి. 25 స్ట్రే వేకెన్సీ అలాట్మెంట్లో సెల్మడ్ ఆనందరావు మెడికల్ అంటే కరీంనగర్లో ఉంది కదా, సెల్మడ్ ఆనందరావు ఓసీ కేటగిరీకి 2,05,624 ఆల్ ఇండియా ర్యాంక్ వద్ద సీటు వచ్చింది. అదే దశలో నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బీసీ అంటే కొత్త కాలేజ్, ఇది లాస్ట్ ఇయర్, బీసీబీ విద్యార్థికి 2,20,307 ర్యాంకు. సొరవై కాలేజీలో ఎస్టీ విద్యార్థికి 2,70,750 ర్యాంకు వరకు సీటు. ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. మరి నోవాలో 2,20,000 వరకు బీసీబీకి, అంటే స్టేట్లో
ర్యాంకు. సురభి కాలేజీలో ఎస్టీ స్టూడెంట్స్కి 2,70,000 వరకు దొరికింది. అలాగే మహావీర్ ఇన్స్టిట్యూట్లో బీసీఈకి 2,58,000, బీసీడీకి 2,11,000, సిఎంఆర్ కాలేజీలో బీసీబీకి 2,47,000, అరుంధతి ఇన్స్టిట్యూట్లో బీసీబీకి 2,38,000. అంటే బీసీబీ కొద్దిగా టఫ్ కాంపిటీషన్. మరి తెలంగాణలో బీసీఏ స్టూడెంట్స్ అందరికంటే అదృష్టవంతులు, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా వచ్చిద్దమ్మా. మరి బీసీఏకు 2,76,000 ర్యాంక్ వరకు అలాట్మెంట్లు నమోదయ్యాయి. మైనారిటీ కళాశాలలో చూస్తే 2020లో సాధనలో బీసీఈకి 2,17,212, డెక్కన్ కాలేజీలో 1,85,370 ర్యాంక్ సీటు వచ్చింది. డాక్టర్ విఆర్కే ఉమెన్స్ కాలేజీలో బీసీఈ మహిళలకు 3,57,746 ర్యాంకుకు సీట్లు దక్కి. మరి ఎక్స్పెక్టెడ్ ర్యాంకు ఈ ఏడాది ర్యాంకుల వారికి అంచనా. గత ఏడాది చివరి దశ ఫలితాలు తీసుకుంటే 50,000 లోపు ఆల్ ఇండియా ర్యాంకులు ఉన్న వారికి ఉస్మానియా, గాంధీ, కాకతీయ, రిమ్స్తో పాటు ఎయిమ్స్ వంటి జాతీయ కళాశాలలు సీట్లు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. 50,000 లక్ష మధ్య ర్యాంకులకు ఇతర ప్రభుత్వ కాలేజీల్లో అవకాశాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. 1,00,000-1,50,000 మధ్య ర్యాంకులు, సపోజ్ మీకు కానీ 1,00,000-1,50,000 మధ్య ఆల్ ఇండియా ర్యాంకు వచ్చిందనుకో, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మెరుగైన ప్రైవేట్ ఏ కేటగిరీలను లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది. అలాగే 1,50,000-2,00,000 ఆల్ ఇండియా ర్యాంకు మధ్య ఉన్న వరకు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చివరి దశలు ప్రైవేట్ ఏ కేటగిరీకి ముఖ్యమైన అవకాశాలకు చెప్పుకోవచ్చు. తర్వాత 2-2.5 లక్ష 2-2.5 లక్ష ఏఆర్ మధ్య ఉన్నవారు ప్రైవేట్ కన్వీనర్ కోటాలు ముఖ్యంగా చివరి దశలను ఆశించవచ్చు చెప్తున్నారు. అలాగే 2025లో బీసీఏకి 2,76,000 వరకు కూడా సీట్లు వచ్చిన ఉదంతాలు ఉన్నాయి. ఇది బీసీఏకి 3.5 లక్ష 3.5 లక్ష వరకు కూడా మరి లాస్ట్ ఇయర్ ఇంతకుముందు సీట్లు అయితే వచ్చి బీసీఏ స్టూడెంట్స్కి లక్కీ. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కంపేర్ చేస్తే మనకి బీసీఏ స్టూడెంట్స్ చాలా లక్కీ. బీసీఏ స్టూడెంట్కి 2,76,000 వరకు కూడా సీట్లు అయితే వచ్చాయని ఇది స్టూడెంట్స్ మరి ఏ ర్యాంకుకి ఏ కాలేజ్ ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కింద మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు ఎంత వస్తుంది అనేది మరి ఈ యొక్క వార్త సారాంశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అయితే చూసుకున్నారు కదా, రిజిస్ట్రేషన్ చూసుకోండి. మరి త్వరలో ఎంబీబీఎస్ ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ అయిపోతున్నారమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మై రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.